ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత గల శాఖ దారి తప్పుతుంది. కొందరు పోలీసులు తమ విధులను విస్మరించి సొంత లాభం వైపు పరుగులు తీస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో కాసుస కకృతికి తోడు కాంతా దాసులుగా మారుతున్నారు. పోలీసులకు ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారు. అడపాదడపా చర్యలు తీసుకుంటున్న కొందరు పోలీసులు పోకిరీలుగా మారుతున్నారు. మరికొందరు పోలీసుల కాసుల కోసం కకృతపడి విధి నిర్వహణలో తప్పటడుగులు వేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ను గాలికి వదిలి మెడలు కడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పోలీస్ అధికారుల తీరుతెన్నులపై జర్నలిస్ట్ టీవీ సీఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. 2014 తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలీస్ శాఖ అచేతనావస్థలో అక్రమ మార్గంలో పయనించడం నిజంగా ఆందోళన కలిగించిన అంశమే చెప్పవచ్చు. 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ వ్యవస్థ ఒక పద్ధతిగా కొనసాగిన నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల్ని తమ కనుసన్నల్లో తమకు అనుకూలంగా మలుచుకొని ఇష్టానుసారంగా వాళ్ళతోటి అంటే పోలీసుకున్న ఒక విలువని తగ్గించే ప్రయత్నం చేశారు. కేవలం పోలీసులు అంటే తమ చెప్పు చేతుల్లో ఉంటారు అనే ఒక ఇండికేషన్ ఇచ్చేందుకు 9.5 ఏళ్ల పాటు ఆనాటి గులాబీ పార్టీ అడుగడుగున అలాగే వ్యవహరించింది. దాంతో రాష్ట్రంలోనే దేశంలోనే తెలంగాణ పోలీస్ అంటే ఒక గౌరవం, గుర్తింపు, ఒక పవర్ ఉన్న అంశాలన్నీ కూడా పక్కదారి బట్టి కేవలం అధికార పార్టీకి అనుంగు సహచరులుగా కాకి యూనిఫామ్లో ఉంటూనే అనుంగు సహచరులుగా మారిన పరిస్థితులు మనం 9.5 ఏళ్ల పాటు చూసాం. అయితే తాజాగా ప్రభుత్వం మారడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇంకా పోలీస్ వ్యవస్థ 9.5 ఏళ్ల పాటు గతంలో జరిగిన వ్యవస్థని దాటి ఇంకా పాత పద్ధతిలోకి రాలేదనేది మనకు స్పష్టమవుతుంది. దాంతోపాటుగా పోలీసులు అంటే సమాజంలో ఒక గౌరవప్రదమైన హోదా, దాంతోపాటుగా ప్రజలకు రక్షణ కల్పిస్తారనే ఒక భరోసా. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఘటనలు చూస్తే పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవటమా, హత్యలకు పాల్పడటం అనేది రకరకాల భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఏదైతే వాజేడు ఎస్ఐతో పాటు బిక్కునూరు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా బిక్కునూరు ఎస్ఐ సాయి కుమార్ కావచ్చు, లేదా వాజేడు ఎస్ఐ హరీష్కు బలవన్ మరణాలు కొంత ఆందోళన కలిగిస్తుంది. దాంతోపాటుగా పోలీస్ వ్యవస్థ ఇంకా కాసులు కాంతలు ఈ రెండింటి వైపే దృష్టి సారించినట్టుగా స్పష్టమవుతుంది. వాస్తవంగా పోలీస్ అంటేనే లా అండ్ ఆర్డర్, నిత్యం 24 గంటల పాటు కుటుంబాన్నైనా పక్కకు పెట్టి ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమించే ఒక పవర్ఫుల్ వ్యవస్థ పోలీసింగ్. అటువంటి పోలీసింగ్ వ్యవస్థ గత కొన్నేళ్ల నుంచి కూడా కేవలం కాసులు కాంత ఈ రెండింటి మీదనే డిపెండ్ అయ్యి అదే దిశగా ముందుకు సాగుతుండగా మనకు స్పష్టమవుతుంది. గత ఏడాది నుంచి కూడా వివిధ ప్రాంతాలలో, వివిధ జిల్లాలలో ఏసీబీ కేసులు, ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐల్ని సిఐని పట్టుకోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే దాంతోపాటు కాంతలు ఏదైతే మహిళల పట్ల పోలీసులు కొంత వ్యవహరిస్తున్న తీరు కూడా ఆందోళన కలిగించే అంశమే. హరీష్ విషయంలో కూడా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేవలం ఒక మహిళ ట్రాప్లో పట్టడం, ఆ మహిళ ఎస్ఐని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగజారటం, దాంతో పరుగు పోతున్న ఒక ఆలోచనతోటి హరీష్ తన గన్తోటి ఆత్మహత్య చేసుకోవడం ఒక సంచలనంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ అంటేనే చాలా పర్ఫెక్ట్ ఫిట్, మానసికంగా శారీరకంగా ఫిట్ అయ్యే సిస్టమ్ని ఒక్కసారిగా కాంత వల్ల దాన్ని పూర్తిగా ఓవర్కమ్ చేయడం అనేది కొంత ఆలోచించాల్సిన అంశం. దాంతోపాటుగా ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి కామారెడ్డి జిల్లా బిక్కునూరు గ్రామంలో కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఎస్ఐ సాయి కుమార్తో పాటు శృతి అనే కానిస్టేబుల్, దాంతోపాటు నిఖిల్ అని ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఈ ముగ్గురు మిస్టరీ అనేది పోలీసులు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యం కూడా అక్రమ సంబంధ నేపథ్యం అనేది కూడా ఓ ప్రచారం జరుగుతుంది. శృతి అనే కానిస్టేబుల్ తోటి ఎస్ఐ సాయి కుమార్ సన్నిహితంగా ఉంటాం. సాయి కుమార్ గతంలో ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉంటాం. అదే సమయంలో
నిఖిల్ కూడా శృతి ప్రేమలో పట్టడం, ఇవన్నీ కూడా ట్రయాంగిల్ లవ్ సిస్టంలో ఒక అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య ఆత్మహత్య అనేది పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వాస్తవంగా ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకునే సిస్టమ్ మాత్రం అక్కడ లేదన్నది వాస్తవం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మిగిలిన వాళ్ళని హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్య పాల్పడ్డారనేది పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చిన అంశం. ఎందుకంటే నిఖిల్ శృతిని ప్రేమిస్తున్నప్పుడు శృతి కావాలని కోరుకున్న సాయి కుమారు ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య పాల్పడటం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి ఒక్కొక్క మానసిక సిస్టమ్ కాబట్టి స్ట్రెంత్లో సాయి కుమారు ఎస్ఐ హోదాలో స్ట్రాంగ్గా ఉంటాడు, తన విధులలో కావచ్చు, లేదా శృతి కూడా పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి ఆమె కూడా మానసికంగా కొంచెం ఫిట్టే ఉంటుంది. నిఖిల్ లాంటోడు కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి పోలీస్ వ్యవస్థకు కొంచెం భయంగా ఉండే అవకాశం. అంటే ఈ కోణాలన్నీ చూస్తే మాత్రం ఒక 2 హత్యలు ఒక ఆత్మహత్య అనేది నిర్ధారణ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ శృతి కావచ్చు, సాయి కుమార్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేదా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఏసీబీ ట్రాప్లు గురవుతున్న ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ వ్యవస్థ, ఇవన్నీ చూస్తే పోలీసులు తమ లాఠీ కాఠిన్యాన్ని పక్కన పెట్టి కాకి కదర్ని పక్కన పెట్టి కేవలం కాసులు కాంత ఈ రెండింటి మీదే దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు పూర్తిగా పోలీసింగ్ వ్యవస్థని తిరిగి పటిష్టం చేయాలన్నా, పోలీసులకు ఉన్న విలువల్ని మరింత పెంపొందించాలన్నా కఠినంగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద విచారణ జరిపించి గతంలో ఉన్న తెలంగాణ పోలీసు ఎలా ఉన్నారో ఆ సిస్టంలో తిరిగి పోలీస్ వ్యవస్థ మరింత కొత్తగా నూతన ఉత్తేజంతో ఒక పవర్ఫుల్